హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన ఆదివారం. ఈ ఆదివారంలో ఒక విశేషత ఏంటంటే, ఈ ఆదివారాన్ని పామ్ సండే అంటారు. మఠల ఆదివారం అని తెలుగులో అంటున్నాం. ఈ ఆదివారం నుండి నెక్స్ట్ సండే వరకు, అంటే ఈస్టర్ ఆదివారం వరకు, ఈ వారం అంతటిని ప్యాషన్ వీక్ అంటారు. అంటే ఈ వీక్లో యేసయ్య చేసిన గొప్ప బోధలు, ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్, ఆయన అడుగడుగున మనం ఆయన్ని అనుసరించవచ్చు. ఆయన చేసినటువంటి సిలువను, యాగాన్ని గురించి, ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిలో ఉంచినప్పుడు తిరిగి లేవటం అని, ఇవన్నీ విదిన్ ఎ వీక్ జరిగిన సంభవాలు. ఆయన యెరూషలేములో తాను యెరూషలేమునకు వెళ్ళుటకు అభిముఖుడై సిలువ కొరకు తాను ఏర్పరచుకొని సిద్ధపరచుకొని బయలుదేరుతున్నటువంటి సమయంలో ఒక రాజుగా ఎంటర్ అవుతున్న విషయాన్ని మఠల ఆదివారంగా గుర్తు చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థనతో ఈరోజు ఈ సందేశాన్ని విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా కొరకు నాయన పరలోకము దిగి వచ్చి మా పాప భారములను మోయిచు మా కొరకు యెరూషలేములో ప్రవేశించి నిందను అవమానమును పొంది మా పాపములను ఊరు వెలుపలకు మోసుకొని పోయి ప్రాయశ్చిత్తం చేసిన ఈ సిలువ మరణ పునరుద్ధానాలు జరిగిన ఈ వారములోని ప్రతిరోజు సంఘటనలను మేము ధ్యానిస్తుండగా మాకు కృప దయచేయము, జ్ఞానము దయచేయము, నీ ప్రేమను గుర్తించుటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ సంభవాన్ని. మొదటి 10 వచనాలలో యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించటానికి ఆయన యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండల దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అనే గ్రామములకు వచ్చినప్పుడు, బేతనియా, బేత్పగే అనే చిన్న చిన్న గ్రామాలు యెరూషలేముకు పక్కనే ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఆయన బస చేశాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి, మీ ఎదురుగుండా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనపడుతుంది, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు దాన్ని విప్పుతున్నారు అని అడిగితే, ఇది ప్రభువునకు కావలసి ఉందని చెప్పండి అని చెప్పాడండి. మనమైతేనా ఏ గ్రామంలో బోల్డ్ గాడిదలు ఉంటాయి ప్రభువా. గాడిదంటేనండి ఆ రోజు సామాన్యుని వాహనం. ఎలాగో మనకు ఒక సైకిల్ ఉంటుందో సామాన్యుడికి, అంటే ఒక ఊర్లో ఎన్ని సైకిళ్ళు ఉంటాయో చూడండి, ఎన్ని బైకులు ఉంటాయో చూడండి. మీ ఎదురుగుండా ఉన్న గ్రామానికి వెళ్ళి ఒక బైక్ పట్టుకురా, ఒక సైకిల్ పట్టుకురా అంటే ఎలా ఉంటుందో అలాగే ఒక గాడిద పిల్లాడ కట్టి ఉంటుంది అని ఒక్క గుర్తు మాత్రం చెప్పాడు. దాన్ని విప్పి తోలుకుంటారండి. యజమానుడు అడిగితే ఇది ఎందుకు అంటే, ఇది ప్రభువుకు కావాలని చెప్పాలి. ఆ గాడిద పిల్ల మీద ఎవ్వరు ఎప్పుడు కూర్చోలేదు, అది కూర్చోనివ్వలేదు. గాడిదంటే మొండిది కదా, తిరుగుబాటు చేసేది. దాన్ని కట్టి పెట్టరు గాడిదల్ని యాక్చువల్గా, కానీ ఇది లోబడకుండా ఉంది కాబట్టి కట్టి పెట్టాడు. కట్టబడిన వారిని విడిపించడానికి ప్రభు వచ్చానన్నాడు కదా. పనికి మారిన వారిని, ప్రయోజనం లేని వారిని వాడుకోవడానికి దేవుడు ఇప్పుడు కూడా ఆశపడుతున్నాడు అనడానికి సాదృశ్యంగానే ఆ యొక్క గాడిదను కోరుకున్నాడు. రాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించడానికి, సిలువ వేయబడటానికి తాను తీర్మానించుకున్నప్పుడు, మరి సర్వమానవుల యొక్క పాప విమోచన కొరకు, ప్రాణం అర్పించట కొరకు ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఆయన రథాన్ని కోరుకోలేదు, ఆ ఊరేగింపు కోసం ఆశపడలేదు, కానీ ఒక గాడిదను కోరుకున్నాడు. మీకు తెలుసా, ఇది కూడా ప్రవచనంలో ఉంది. జకరియా గ్రంథం మనం చూసినట్లయితే, జకరియా గ్రంథం 9వ అధ్యాయం మనం 9వ వచనాన్ని చూస్తే, నీ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై ధీరుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు ధీరుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన రాజుగా, మన రాజుగా, రాజులకు రాజుగా, ఆయన నీతిపరుడుగా మనకు రక్షణ తీసుకొని వస్తున్నాడు. ఆయన ధీరుడిగా వస్తున్నాడు అన్న ప్రవచనం ఇక్కడ అక్షరాల నెరవేరిందండి. ఆ గాడిద పిల్లను వారు మాట్లాడకుండా దాన్ని విప్పి ప్రభు దగ్గరికి పంపించినప్పుడు, ఆ గాడిద పిల్లను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. 7వ వచనంలో, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండడం. ఆ గాడిద పిల్లను ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి అలంకరణ వచ్చిందండి, దానికి వైభవం వచ్చింది. ఆ గాడిద పిల్ల మీద వారి వస్త్రాలు వేశారు. గాడిద పిల్ల మీద ప్రభు కూర్చుంటే ఆయన అనేకులు తమ బట్టలు దారి పొడుగున ఏంటంటే కార్పెట్స్ లాగా వారి యొక్క వస్త్రాలను, తివాసీలను ఆ దారిలో గాడిదను కింద నడవనివ్వకుండా పరుస్తూ ఉంటే, తాము పొలములో నరికిన కొమ్మలను తెచ్చి పరిచి ముందు వెళ్ళుచుండని వారు, వెనుక వెళ్ళుచుండని వారు, జయము ప్రభు పేరిట వచ్చు వానికి జయము స్తుతించబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము అని కేకలు వేయిస్తూ ఉన్నారు. ప్రవచనాల నెరవేర్పుగా ప్రభు విమోచకుడుగా, రక్షకుడుగా, రాజుగా యెరూషలేములో సిలువలో మరణించుట కొరకు సిద్ధపడినప్పుడు ఆయన విశ్వాస నేత్రాలు కలిగిన వారు, సంతోషభరితులైన వారు అది గుర్తించి ఆ గాడిద పిల్ల ప్రభు ఎక్కి నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారు హోసన్నా జయము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము అని హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఊరేగించారని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ గాడిద పిల్లను ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి ఎక్కడ లేని ఘనత కలిగింది. కొంచెంసేపు ఆ గాడిద పిల్లకి అర్థం కాలేదట. నన్ను అందరూ చీ గాడిద, పో గాడిద అంటారు కదా, వీళ్ళేంటి నన్ను మర్యాద చేస్తున్నారు, నా మీద వస్త్రాలు వేస్తున్నారు, నన్ను కింద నడవనివ్వకుండా వస్త్రాలు పరుస్తున్నారు, కొమ్మలను పరుస్తున్నారు, నా చుట్టూ ఏంటి జైజైలు కొడుతున్నారు అని కొంచెంసేపు ఆశ్చర్యపడిందట. ఆ తర్వాత దానికి అర్థమైంది, ఓహో ఈ వైభవము నాకు కలగటానికి కారణం నాలో గొప్పతనం కాదు, నేను నా ప్రభువును మోయించున్న మూలాన, ప్రభువును నేను మోస్తున్న మూలాన ప్రభువు నిమిత్తమై నాకు కూడా ఘనత దొరికిందని గ్రహింపు కలిగింది అని ఊహిస్తున్నామండి. చాలా చోట్ల మాలాంటి సేవకుల్ని సన్మానం చేస్తాము, అది చేస్తామని శాలువాలు కప్పుతూ పూలదండలు వేస్తున్నప్పుడు వద్దని చెప్పినా కూడా విడిచిపెట్టకపోతే ఒక్కోసారి నేను ఇలా చెబుతూ ఉంటాను, అయ్యా మీరు ఇచ్చేవన్నీ ఈ ఏం మాత్రము నేను యోగ్యుడి కాదు, మీరు ఆ శాలువా కప్పారు లేక నాకు గౌరవించారు అంటే దానికి కారణం నేను ప్రభువును మోస్తున్న మూలాన, ఆయన సువార్త భారాన్ని మోస్తున్న మూలాన నేను కేవలం గాడిదనే అని గుర్తుపెట్టుకుంటున్నాను అని అందరి ముందు ఒప్పుకుంటానండి. అవును, దేవుని నామం నిమిత్తమై మనం పొగడబడినప్పుడు, ప్రభువును బట్టి మనం ఘనపరచబడినప్పుడు సమస్తమైన ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక అని మనం ఆయనకే చెల్లించాలండి. ఇక్కడ ఆ గాడిద మీద ఎక్కి ఆయన ప్రవేశిస్తున్నది ఒక సాదృశ్యంగా చూసినట్లయితే మేఘారుడై ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఈ సర్వలోకములోని ప్రతి
ప్రతి దానిని తన ఆధ్వర్యంలోనికి తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు లోకాధిపతి అయిన సాతాను చేతుల్లో ఉంది. యేసుప్రభు శోధించబడినప్పుడు సాతాను ఎత్తైన పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి, నువ్వు ఈ పట్టణాలన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ సకల రాజ్యాలు ఇచ్చేస్తాను, నాకు మొక్కబంటే, సాతానా, నేను రక్తం ఇచ్చి కొనుక్కుంటాను, నీకు మొక్కను, పో అపవాది అని దాన్ని గద్దించాడు. చూసారా? అందుకనే ప్రతి జాతి వాడు, ప్రతి భాష వాడు, ప్రతి జనము, ప్రతి ప్రజ విమోచించబడినట్లుగా తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి అపవాదిని, దుష్టుడైన ఈ లోక రాజుగా, లోకాధికారిగా ఉన్న అపవాదిని, మరణం యొక్క బలమగల వాడిని మరణము ద్వారా జయించి మృత్యుంజయుడై ఆయన సర్వాధికారము నాకు ఇవ్వబడిందని చెప్పిన ప్రభు ప్రారంభం ఇక్కడ చూస్తున్నామండి. ఆ ఆదివారము అక్కడ ప్రవేశిస్తున్నప్పుడు మరొక సువార్తలో చూస్తే అక్కడున్న పరిచయులకి, శాస్త్రులకి చాలా అసూయ కలిగింది. ఆ చుట్టూన్న వారు జయము 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 అని అరుస్తుంటే, మొదట ఈ పిల్లలు అరవకుండా చెయ్యి అని చెప్పినప్పుడు, ఈ పిల్లలు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయి అని వారిని హెచ్చరించినట్లుగా మరో సువార్తలో మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడిని స్తుతించరు, స్తుతించే వారిని ఆటంకపరిచే స్థితిని ఈరోజు చూస్తున్నాం. దేవుడిని ఆరాధించరు, ఆరాధించుకునే వారికి అభ్యంతరాలు పెట్టేవారిగా, వారిని హింసించేవారిగా, దూషించేవారిగా ఎందరో ఉండటం చూస్తున్నాం. ఆనాడైనా ఈనాడైనా నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటే మనం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాం. నా కొరకు సిలువలో మరణించిన నా ప్రభువును నేను స్తుతించకుండా ఎలా ఉంటాను? నా ప్రార్థనలకు జవాబిచ్చే దేవునికి నేను ప్రార్థించకుండా ఎలా ఉంటాను? నన్ను దీవించిన నా ప్రభువును నేను ఘనపరచకుండా, ఆయన్ని మహిమపరచకుండా నేను ఎలా ఉండగలను అన్నది మన యొక్క స్థితిగా ఉండాలండి. నిజంగా దేవుడు నీలాంటి నాలాంటి సామాన్యులను ఇంత గొప్ప రక్షణను పొందుకుంటకు, ఇంత గొప్ప దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడటకు ఆయన అర్హత ఇచ్చి ఉన్నాడంటే, యోగ్యత ఇచ్చి ఉన్నాడంటే దానికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. హోసన్నా, జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. హోసన్నా అంటే ప్రభువా మమ్మును రక్షించు, ప్రభువా మమ్మును విమోచించు అనే అర్థం కూడా ఉంది. హోసన్నా, యేసు నామములో జయము అనే మరో మీనింగ్ ఉంది. హోసన్నా అంటే జయము. ఆ మాటకు దేవ నన్ను రక్షించు, నన్ను అందుకో, నన్ను ఆదుకో అనే అర్థం ఉందండి. యెరూషలేములో ప్రవేశించిన ప్రభు ఆనాడు చిన్న పిల్లల ద్వారా మహిమపరచగలిగాడు. చిన్న పిల్లలు ఆయన్ని సంతోషంతో స్వీకరించారు. ప్రభు చెప్పాడు కదా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో వారసులు కానేరని. ఈరోజు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించి ఆయన దేవాలయంలోనికి వెళ్ళి 11వ వచనంలో యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా మళ్ళీ బేతనీయకు వెళ్ళాడు. బేతనీయ నుండి ఆయన నడిచి వచ్చాడు. ఆ గాడిద పిల్లట చాలా చిన్నగానే ఉంటుందట. గాడిద పిల్లని ఆయన ఎక్కాడు, కానీ అది కాళ్ళ కింద నడుస్తుంటే తాను నడుచుకుంటూనే వెళ్ళినట్టుగా ఉందటండి. అంటే నా భారం సులువైనది, నా కాడి లఘువైనది అన్న ప్రభు ఆయన్ని మొయ్యటం అనేది మనకు భారంగా ఉండదండి, అది బహు లఘువైనదిగా ఉంటుంది. ఆ రోజు మందిరంలోకి వెళ్ళి ఏమీ మాట్లాడలేదు. అక్కడున్న పరిస్థితులన్నీ చూసి, అక్కడ జరుగుతున్న తతంగాలను చూసి, నా తండ్రి ఇల్లు అన్నది చూచుకొని మళ్ళీ సాయంత్రానికి మౌనంగా ఆయన బేతనీకి, తను బస చేసిన బేతనీకి వచ్చేసాడు. ప్రభుత్వం అయితే రేపు ఉదయం మరునాడు ఏం జరిగిందో 12వ వచనంలో మరునాడు అన్నదంటే సోమవారం కదా, మరునాడు ఏం జరిగింది అన్న విషయం మీరు చదివి పెట్టుకోండి. మార్కు సువార్త ఇంకా కొన్ని రిఫరెన్స్లు మీకు తెలియజేస్తున్నాం, డిస్క్రిప్షన్లో పెడుతున్నాం.
ఈ వారం అంతటిలో యేసు ప్రభు సిలువను ఎలాగూ ఎదుర్కొన్నాడు, సిలువకు ముందు ఏం చేశాడు, సిలువలో ఏం చేశాడు, మరణించిన తర్వాత ఏం జరిగిందనే విషయాలన్నీ సవివరంగా ధ్యానించబోతున్నాం. తర్వాత ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, లోక పాపంలోని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన నీవు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదన్నట్టు మా అందరి కొరకు నాయన నిర్దోషము నిష్కలంకమైన రక్తాన్ని చిందించి విమోచన చేయుట కొరకు యెరూషలేములో ప్రవేశించిన ఆ రోజును నీవు కోరుకున్న ఆ గాడిద పిల్లను ధీరుడుగా, రాజుగా, నీతిపరుడుగా మా కొరకు నాయన నీవు చేసిన యాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఈ వారమంతా నీ అడుగు జాడల్లో నిన్ను వెంబడించి నీ ప్రేమను, నీ యొక్క సేవను మేము గుర్తించుటకు సహాయం చేయండి. మందిరాలకు వెళ్ళినప్పుడు మరింతగా మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మీ మందిరాలకు వెళ్ళండి. ఇవాళ పామ్ సండే చక్కగా మన పిల్లలందరూ చక్కటి కార్యక్రమాలు జరిపిస్తారు. మనం అందరం కలిసి సవివరంగా ఈ పామ్ సండే ప్రత్యేకతను, మంటల ఆదివారపు ప్రత్యేకతను మనం నేర్చుకుందాం. ప్రభుత్వం అయితే కల్వరి చర్చిలో జరిగే సర్వీసులు కూడా మీకు లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా వీక్షించి దీవించబడండి. అలాగే 3 గంటలకి హెచ్చరిక, 9 గంటలకి కల్వరి ప్రతి దుడిలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేడు గాక.